హైదరాబాద్లో పారిశ్రామికంగా దినదినాభివృద్ధి చెందుతుంది. ప్రపంచ దేశాల్లో పేరున్న ఆయా కంపెనీలు నగరంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. తాజాగా ఫాక్స్కాన్ కంపెనీ పెట్టేందుకు నగరాన్ని ఎన్నుకోవడంపై హర్షం వ్యక్తమవుతుంది. ఈ కంపెనీ ఏర్పడితే స్థానికులకు భారీగా ఉపాధి అవకాశాలు వస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కొంగరకలాన్సిగలో మరో కలికితురాయి చేరనుంది. ఇప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సాధించగా తాజాగా కలెక్టరేట్ పక్కనే అంతర్జాతీయ దిగ్గజం యాపిల్ కంపెనీ అనుబంధ సమూహ ఫాక్స్కాన్ రాబోతోంది. రాష్ట్రంలో ఫాక్స్కాన్ ఎలక్ట్రానిక్ కంపెనీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఆదిబట్లలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్, టాటా లాక్డ్ మార్టిన్, టాటా బోయింగ్, టాటా సికోర్స్కీతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉన్నాయి. మరో కంపెనీ రానుండటంతో కొంగరకలాన్ పేరు మరోసారి అంతర్జాతీయ స్థాయిలో వినిపించనుంది. కలెక్టరేట్కు ఎదురుగా సర్వే నంబర్ 300లోని 196 ఎకరాల విస్తీర్ణంలో ఫాక్స్కాన్ ఎలక్ట్రానిక్ కంపెనీ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ కంపెనీ ఏర్పాటుతో కొంగరకలాన్ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. ఇప్పటికే ఫాక్స్కాన్ సంస్థ చైర్మన్ యంగ్ లియు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. తైవానీస్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ తయారీ దిగ్గజం తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కంపెనీలు నెలకొల్పనుంది. మొదటగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను కలిసి అగ్రిమెంట్లు చేసుకున్నారు. కొంగరకలాన్లో ఏర్పాటు కాబోతున్న ఫాక్స్కాన్ కంపెనీకి 3,500 కోట్ల పెట్టుబడి పెట్టడానికి సంస్థ చైర్మన్ యంగ్ లియు ముందుకొచ్చారు. ఇప్పటికే కలెక్టరేట్ రాకతో కొంగరకలాన్, ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని భూములకు రెక్కలొచ్చాయి. ఈ కంపెనీ రాకతో మరింతగా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు స్థానికంగా మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. తైవాన్ కు చెందిన ఫాక్స్కాన్ కంపెనీ చైర్మన్ యంగ్ లియుతో పాటు బృందం సభ్యులు కొంగరకలాన్లోని సర్వే నంబర్ 300లో పర్యటించారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కంపెనీ ఏర్పాటు చేయనున్న భూమిని పరిశీలించారు. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ వెంట ఉండి వారికి కంపెనీ ఏర్పాటుకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పెట్టుబడులకు తెలంగాణ అనువైన చోటని పేర్కొన్నారు. అనంతరం వారు TSIIC అధికారులతో మాట్లాడి భూముల వివరాలు సేకరించారు.